దక్షిణ కొరియాకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడుతోంది. కొరియా వచ్చేటప్పటికి ఇప్పుడు తన అసలు కంటే అంటే ఉన్న రూపాయి కంటే ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకుందట. ఇది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అంటే ఈజీగా అర్థమయ్యే చెప్పాలంటే 25,000 మంది పబ్లిక్ ఉంటే 1000 సీట్లు సంబంధించినటువంటి లెక్కలు కట్టిందనమాట. అలాంటి కారణంగా ఇప్పుడు అది కాస్త పెను సంక్షోభంలో కూరుకుపోయింది. $600 బిలియన్ అసెట్స్ ఉందని చూపెట్టింది. అప్పుల కోసం, ఐఎంఎఫ్ అప్పుల కోసం. తీరా చూస్తే $24 బిలియన్ మాత్రమే ఉన్నటువంటి దాని ఇంపాక్ట్ ఇప్పుడు పెద్ద సమస్య అయింది. దీని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే 1997లో $58 బిలియన్ ఎగేసింది ఐఎంఎఫ్కి బెయిల్అవుట్ అని. 2008-9లో $30 బిలియన్ ఎమర్జెన్సీ ఫెడ్ స్వాప్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ 17 ఏళ్ల లో స్థితికి కొరియా ఆర్థిక పరిస్థితి చేరుకుంది. ఓ పక్కన అధ్యక్షులు మారిపోతుండటం, వాళ్ళని ఇంపీచ్మెంట్ చేయటం, కోర్టుల ఆదేశాలతో సర్వనాశనం అయిపోయిన ఆర్థిక వ్యవస్థతో తిప్పలు పడే పరిస్థితి ఇప్పుడు దక్షిణ కొరియాది అయ్యింది అన్నటువంటిది దక్షిణ కొరియా ఆర్థిక నిపుణులు చెప్తున్న లెక్క.